ఇంకా పర్ఫార్మెన్స్ అయితే అసలు ఇంకా 450cc ఇది అంత ఈజీగా కాదు కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకుంటాం మనకి ఘాట్ సెక్షన్, అక్కడే అనుకోండి. ఇంకా కలవకుంటాడు, గేట్స్ ఏమి ఓపెన్ చేయలే. మామూలుగా ఒక గేట్ ఓపెన్లో ఉంటుంది. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే మేము కలిగిరికొండకి వెళ్దామని అయితే ఫిక్స్ అయినాము. సో దీంతో ఏం స్పెషల్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, మామూలుగా నేను పూర్ణ బైక్ అసలు తోలిందే లేదు. 450 హిమాలయన్ అయితే కొన్నాడు కదా. సో ఇంకా నేను ఒకసారి తోలి దాని ఫీల్ ఎట్లుంది, పర్ఫార్మెన్స్ ఎట్లుంది అన్నీ మీకు చెప్తా. మేము యాక్చువల్గా ఇక్కడ అనుకున్నాము, హైవేలో ఇక్కడ చేద్దాం అనుకున్నాము. సో మళ్ళీ పూర్ణ ఏమన్నాడు అంటే వద్దు, హైవేలో ఏముంటుంది కానీ కలిగిరికొండకి వెళ్దాము. సో మధ్యలో మనకి ఆఫ్ రోడింగ్ ఉంటుంది, చుట్టూ గ్రీనరీ ఉంటుంది కదా, బాగుంటుంది, లొకేషన్ అంతా బాగుంటుంది, నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎట్లా బైక్ ఎట్లుంది ఏమనేసి సో నాకు ఐడియా బాగానే అనిపించింది. సో నేను అందుకే ఇంకా వెళ్ళి ఊరికి అట్లా ట్రై చేద్దాము పూర్ణ బైక్ ఎట్లుందేమో అనేసి. సో ఇది ముందే చెప్తాను, ఇదైతే రివ్యూ అయితే కాదు, జస్ట్ ఊరికి ఒక ఎక్స్పీరియన్స్ అంతే. నేను హిమాలయన్ 450 తోలినా సో అనేసి నాకు ఒక ఎక్స్పీరియన్స్, అట్లనే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏమనేసి. సో చలో స్టార్ట్ అయిపోయింది. సో గాయ్స్, ఇప్పుడైతే మనము హిమాలయన్ అయితే తీసుకునేసినాము. యాక్చువల్గా ఏమంటే మేము కేరళ అంతా రైడ్ చేసినాం, నేను పూర్ణ. మాకు ఎక్కడ కానీ బైక్స్ మార్చుకోలేము మేము, అదేం టైమో కానీ మాది. సో ఇంకా నేను కూడా ట్రై చేద్దాము, అట్లనే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం హిమాలయన్ ఎట్లుంది ఏమనేసి. దీని గురించి అయితే ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసింది కాదులేండి, ఇన్స్టాగ్రామ్లో చూసిన నేను. ఎట్లా అంటే ఈ చేసి ఇరిగిపోవడం కానీ, అట్లనే బండి మిడిల్లో అట్లా బెండ్ అయిపోవడం కానీ అట్లున్నాయి. నిజం చెప్తానా, నేను పూర్ణకు చెప్పినా, నేను తప్పు చెప్పకూడదు. ఈ బండి తోలకు ముందు నేను పూర్ణకు చెప్పిన, ఎట్లా అంటే అరే ఈ బండి లుక్స్ నాకు అంతగా నచ్చలేదురా, పికప్ ఏముంటుంది ఇంకా అనేసి. జస్ట్ ఇప్పుడు ఎత్తుకి తోలుతా అంటే లిటరలీ కంఫర్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది అసలు. నిజంగా కంఫర్ట్ గురించి డ్యూక్తో కంపేర్ చేసినామంటే హిమాలయన్కే నాకు తెలిసి బెస్ట్ కంఫర్ట్ ఉంది. డ్యూక్ పికప్ ఉన్నా కానీ కంఫర్ట్, మన సీటింగ్ కంఫర్ట్ రైడర్కి హిమాలయన్లో ఉండే అంత కంఫర్ట్ ఇంకా దేంతో లేదు. ఏముంది తెలుసు, నేను సూపర్గా ఉంది బండి మాత్రం. నేను ఏదో అనుకున్నా, నాకైతే నిజం చెప్పాలంటే ఉయ్యాల్లో కూర్చున్నట్టుంది బండి, అట్లుంది బండి. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే అసలు ఇంకా 450cc ఇది అంత ఈజీగా కాదు కదా. అబ్బా 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 అబ్బా. ఇంకా స్పీడోమీటర్ చూసుకున్నట్టయితే నాకు దీని డీటెయిల్స్ అంతా తెలీదు కరెక్ట్గా. ఎంత టార్క్, ఎంత పవరు, ఎంత మైలేజ్ ఇస్తుంది ఏమనేసి నాకు అంత ఐడియా లేదు. హీట్, ఇంజన్ దగ్గర నుంచి హీట్ మాత్రం స్టార్ట్ అయింది, కొట్టేది ఘోరం కొడుతుంది హీట్ కాళ్ళకి బాగా తెలుస్తుంది. అబ్బా, హ్యాండిల్ కూడా నాకు ఒక కాలు కింద పెట్టి తిప్పేదానికి మాత్రం కొంచెం కష్టంగా ఉంది, బట్ కూర్చొని తిప్పేదానికంటే ఈజీగా రొటేట్ చేసేయగలుగుతా హ్యాండిల్ని కూడా. నాకెందుకో ఇప్పుడు నా బండి తప్ప అన్ని బండ్ల మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చేస్తాను మెల్లింగా. అది ఎందుకు అట్లా అవుతుంది నాకు. బట్ దీంతో నాకు నచ్చింది ఏమంటే వైబ్రేషన్ ఉంది, దీంతో కూడా వైబ్రేషన్ ఉంది, క్లారిటీగా తెలుస్తుంది అది మనకి. రివ్యూ అంటే నేను బండి తోలేటప్పుడు నేను అంత ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవచ్చు, బట్ బండి తోలేటప్పుడు నాకు ఎట్లాంటి ఫీల్ అనిపించింది అది మాత్రం నేను స్పష్టంగా చెప్తా. మేము వచ్చినప్పుడు ఈ రూట్ కన్స్ట్రక్షన్లో ఉంది. హ్యాండిలింగ్ మాత్రం, కంట్రోలింగ్ మాత్రం చెప్తాను కదా, భలే ఉంది. ఒక్కొక్క బైక్కి ఒక్కొక్క ఫీల్ ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేయాలి నాకు తెలిసినంతవరకు అంతే. ఇప్పుడు బైక్ ఎత్తితేనే అది ఇట్లుంది ఇది అట్లుంది, అది అంత వేస్ట్ అబ్బా. ఇప్పుడు
ఏ బైక్ అయినా కానీ కంపెనీ వాడు ఏదో కొన్ని చిన్న మిస్టేక్స్ చేస్తాడు, దాంతో డౌటే లే. బైక్ అంతా ప్రాపర్గా ఇచ్చేస్తే ఇంకా బైక్కి వాల్యూ ఏముంది చెప్పండి, ఖచ్చితంగా చేస్తాడు. బట్ ఏ బైక్నైనా ఇదనే కాదు, ఏ బైక్నైనా రైడ్ చేసి ఆ బైక్ యొక్క ఫీల్ ఎంజాయ్ చేయాలి, అప్పుడు భలే ఉంటుంది. ఇదైతే ఎల్లో కలరు, ఎల్లో బ్లాక్ మిక్స్. ఇది రివ్యూ కాదులేండి, ఇది ఒక చిన్న రైడ్ హిమాలయన్లో, అంతే. క్రేజీ రైడ్. సో పికప్ మాత్రము నాకు పికప్ పర్లేదు. రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంకా చెప్పలేము కదా మనం, పికప్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు, ఎందుకంటే మనకు అంత ఉండదు పికప్. ఉంటుంది బట్ మరి మనం కేటీఎంలలో వచ్చినంత పికప్ ఉండదు, సింపుల్. అది కలకుంటాం, గేట్స్ ఏం ఓపెన్ చేయలే. మామూలుగా ఒక గేట్ ఓపెన్లో ఉంటుంది. మామూలుగా మేము కేరళ వెళ్ళినప్పుడు రైడ్ చేసినప్పుడు మేము నార్మల్ రోడ్ ఉంటే పూర్ణకి ఈక్వల్గా వెళ్ళిపోతాం, 450cc ఈక్వల్గా వెళ్ళిపోతాను నేను కూడా. బట్ ఎక్కడంటే ఈ గుంతలు అవి వస్తాయి చూసినారా, నేను అక్కడ స్లో అయిపోతా, పూర్ణ అక్కడ కూడా స్లో అవ్వడు, ఎంత స్పీడ్లో పోతాడో అంతే స్పీడ్లో పోతాడు. ఎందుకంటే దీంతో గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, ప్లస్ ఇంకొకటి ఏమంటే అసలు ఎంత పెద్ద గుంత ఎక్కించినా, ఐ మీన్ ఈ చిన్న గుంతలు ఉంటాయి కదా, ఎక్కించినా అంతగా తెలియదు మనకి. ఏదో నార్మల్ చిన్న గుంత ఎక్కించినట్టు వెళ్ళినట్టే ఉంటుంది, అంతేగాని మనకి ఏదో పెద్ద గుంతలు ఎక్కినాము అనే ఫీలే ఉండదు. బట్ మన 250 తెలిసిందే కదా, గ్రౌండ్ క్లియరెన్స్ ఉండదు మన బైక్కి, చాలా స్లోగా వెళ్ళాలి. ఒక్కొక్కసారి చెప్పలేము సిస్టము, ఐ మీన్ ఎట్లా అంటే సిస్టమ్ కూడా తగిలే ఛాన్సెస్ చాలా ఉంటాయి. రాయి ఐ మీన్ గీక్కునేవి, ఐ మీన్ రాసుకుంటాయి కదా కింద రోడ్డుకి దానికి. సో అట్లా నాకు తెలిసినంత వరకు ఇది వ్యూ, ఈ వైజర్ ఉంది కదా, సో ఈ వైజర్ నాకు తెలిసినంత మ్యాక్సిమం వ్యూ బ్లాక్ చేస్తూ ఉంటుంది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇది సూపర్ వ్యూ పెట్టినా కూడా కొంచెం చూడండి, ఐ మీన్ ఇది చాలా హైట్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ వరకు ఉంటే కొంచెం బెస్ట్. వచ్చేసినాంలేండి, ఇక్కడే కొంచెం ముందర వెళ్తే అక్కడ టర్నింగ్ ఉంది కదా, అక్కడ వెళ్ళామంటే కొండ స్టార్ట్ అయిపోతుంది మనకి. కొండ మాత్రం అసలు భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్, ఘాట్ రోడ్. మనకు చింటూ బాయ్ మాత్రం ఎక్కడున్నా కనిపించేస్తాడు. చూడండి ఏముంటుంది చూడండి, బా అబ్బా ఈ వ్యూ చూడండి ఒకసారి. ఏమున్నా కానీ ఇలాంటి నేను మిస్ చేసిన, చాలా పెద్ద తప్పు చేసిన కేరళలో. ఐ మీన్ మంచి ప్లేసెస్లో అంతా రిపేర్ అయిపోయింది కెమెరా. అసలు రామేశ్వరం ఉనింది, ఏమునింది తెలిసిన రామేశ్వరం వ్యూ మాత్రం. అసలు అటుపక్క ఇటుపక్క బీచ్, మధ్యలో రోడ్డు, ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకుంటాం మనకి ఘాట్ సెక్షన్. స్లోగా వెళ్ళాలి, అసలు మనకి బండి మీద అంత అలవాటు లేదు. ఓకే, థర్డ్ గేర్లో కూడా బండి ఏం జర్కీలే, అదొక ప్లస్ పాయింట్ ఉంది దీంతో. థర్డ్ గేర్లో మామూలుగా బైక్స్ జర్కిస్తాయి కదా, ఐ మీన్ ఉండి అట్లా ఏమి ఇలా ఈ బైక్స్లో. అబ్బా వ్యూ మాత్రం సూపర్గా ఉంది. అబ్బా నా గ్రీన్ బండి అప్పుడు తెచ్చిన ఒకసారి నేను బండి ఇక్కడికి, గ్రీన్ కలర్ చేయించిన కదా, అప్పుడు వచ్చినట్టు గుర్తు నాకు. ఇక్కడ అప్పుడు వచ్చిన, ప్లస్ ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి వచ్చిన. లిటరల్ ఏమన్నా ఎక్స్పీరియన్సా. బా ఇక్కడ ఈ వ్యూ పాయింట్ కానీ అట్లా భలే ఉంది. ఈడ చూడండి అసలు ఘోరంగా ఉంది రోడ్డు. అబ్బా ఏమన్నా రోడ్డా ఇది, నాకు తెలిసి వాన వల్ల చాలా డ్యామేజ్ అయి ఉంటుంది. రోడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూడండి సగం వరకు. బాబా ఇక్కడ పెట్టి తీసినాం వీడియోస్, ఫొటోస్ అన్నీ. అప్పుడు గ్రీన్ కలర్ డ్యూక్ ఉన్నప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన వ్లాగింగ్, బాగా గుర్తుంది నాకు. అప్పుడు కొత్తలో కదా ఛానల్ స్టార్ట్ చేసిన, కొత్తలో కదా.
చూడండి. బా బా వచ్చేసినాం అనుకుంటా, పైకి ఎక్కేసినాం ఇంకా. అక్కడే ఇంకా అక్కడ నుంచే వ్యూ పాయింట్ స్టార్ట్స్. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ స్టాప్ చేసుకునేద్దాం మనము. అక్కడే అండి, అక్కడే అనుకోండి. ఇంకా ఇది మనకు నేరుగా ఉంది కదా పులిగుండు. దాన్ని ఎక్కేటప్పుడు అయితే నిజంగా అసలు నా గుండెకాయ చేతిలోకి వచ్చింది అనుకోండి. అదిగోండి ఫైనల్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. అది నేను ఇంకా ఎక్కువ ముందరికి వెళ్ళదలుచుకోలే.